రెటికా సెక్షన్ 22A బాధితులకు అండగా నిలిచేందుకు గులాబీ దళం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 29న పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ వేదికగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించబోతున్నట్టుగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు వెల్లడించారు. 22A భూముల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని తెలిపారు. అర్హత ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పోరాటాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. నిరసన అనంతర సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు 22A బాధితులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు మహిపాల్ రెడ్డి. మనం ఈ రోజు ఎక్కడ పెట్టాలని ధర్నా అనేది మనకు సాటర్డే రోజు టైం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన ప్రాంతంలో కాలనీవాసులు ప్లాట్లు ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉంటారు. శనివారం ఆదివారం తప్పితే వేరే రోజులకు కొన్ని ఇబ్బందులు అయితే అనే ఉద్దేశంతో ఆదివారం పెళ్లిళ్ళు ఉండే రాత్రి హరీష్ రావు గారితో మాట్లాడి శనివారం టైం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి మనము వ్యతిరేకిస్తూ నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఈ బ్లాక్ లిస్ట్ లో ఉన్న ల్యాండ్స్ విషయంలో మనం వ్యతిరేకిస్తూ వారికి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇలా యువతను లబ్ధిదారులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో ఇంతకుముందు మన కాసాల సుధాకర్ చెప్పినట్టు, సనావేంచర్ చిట్లో చెప్పినట్టు, అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్, పటాన్చెరు ఈ లబ్ధిదారులు వస్తేనే ఒక 10,000 మంది అవుతారు. వారికి జీవితంలో ఇంతకంటే మంచి పని చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. అంత మంచి పని చేసిన వాళ్ళు వచ్చారు. ఎందుకంటే కుటుంబం మీద కుటుంబం మొత్తం ఆధారపడిన కాబట్టి ఆ విధంగా మనం ఎక్కడ అక్కడ నేను ఇలా ఎంఆర్ఓతో అందరూ లిస్ట్ తెప్పిస్తా ఉన్నా. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన లిస్టు ఏ మండలంలో ఏ గ్రామాలు ఏమున్నాయి, ఎంత భూమి ఉన్నది, ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి, సబ్ రిజిస్టార్ గిడ ఫోన్ చేసి అక్కడి నుంచి కూడా తెప్పిస్తా ఉన్నాం. తెప్పించి అది కూడా మీకు పాస్ చేస్తాం. దాన్ని అమ్ముకొని ప్లాట్ రిజిస్ట్రేషన్ చేద్దామంటే బ్లాక్ లిస్ట్ అంటే హఠాటకు చచ్చిపోయే పని, తక్కువ కింద బిడ్డలకే కింద పడిపోయే పని. ఇది ఆశావాసి పని కాదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తి స్థాయిలో ఖండించి ఇక్కడ నుంచి సరైన జవాబుదారీ గవర్నమెంట్ అందే విధంగా మనం ధర్నా నిర్వహించాలి. ప్రతి ఒక్కరు ఒక సైనికులు లేక 15-20 మందికి తగ్గకుండా ధర్నా నిర్వహించామని చెప్పి మీ అందరి సహాయం మన అందరం కలిసిమెలిసి ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ పెద్దలందరికీ, సోదరులకు, అందరికి పత్రికా సోదరులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.